అలాగే కొడుమూరు ఎంపీ కర్నూలు జిల్లాలో ఒక ఇద్దరు తప్ప అందరూ గెలిపించారు, తెలుగుదేశం గెలిచింది కాబట్టి అందరికీ ఒక వైస్ ప్రెసిడెంట్గా ఒక ఎమ్మెల్యేగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ప్రజల్లో బ్రహ్మాండం మార్పు చూసాం మనం. 5 సంవత్సరాలు ప్రజలు ఎన్నో ఇబ్బంది పడి వై నాట్ 125 దానికి ప్రజలు చెప్పారు. ప్రజల ముందు ప్రజలు మేధావులు, రాజకీయ నాయకులు అనుకుంటున్నాం, ప్రజలు తిక్కోవాలనుకుంటాం. ఆ కాలం పోయింది. గవర్నమెంట్ యొక్క విధానాన్ని, గవర్నమెంట్ యొక్క ఎలా పనిచేస్తుంది, దానివల్ల మన ప్రాంతం అభివృద్ధి చెందిందా లేదా గవర్నమెంట్ పథకాలు అందరికీ అందాయా, అన్నీ కూడా ప్రజలు వాచ్ చేస్తారు. గత ప్రభుత్వంలో ప్రజలు బయటపడాలంటే చాలా ఇబ్బంది పడ్డాం మనం. ప్రభుత్వ అభివృద్ధి లేక కేవలం పోలీస్ వాళ్ళు పెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్, బిజినెస్ కానివ్వండి, మైన్స్ కానివ్వండి, రకరకాల డిపార్ట్మెంట్ రైతుల్ని గుర్తు నొక్కారు. అందుకో రైతులు కానీ సామాన్య మానవుడు బయట లేక 5 ఏళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఈరోజు ఎలక్షన్స్ కాబట్టి ఒక ఆయుధంతో సాగు దెబ్బ కొట్టారు. ఆ దెబ్బకు రాక్షస ప్రభుత్వం, గత రాక్షస ప్రభుత్వం నేను కూడా మనకు కోలుకోలేదు. ఇంకా వైకాపాని మర్చిపోలేం మనం. అంత మాత్రాన ఏదో మరి మేము తెలుగుదేశం పార్టీకి వస్తామంటే అది ఒక్క సమస్య లేదు. ఎంత ప్రభుత్వాలు ఎంతోమంది మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మా కార్యకర్త ఇబ్బంది పెట్టారు. మా కార్యకర్త చంపారు కూడా ఇక్కడ. ఇప్పుడు చాలామంది అధికారం పోయింది కదా, మళ్ళీ మేము తెలుగుదేశం వస్తాం, తెలుగుదేశంలో మేము మళ్ళీ సాగుతామని చెప్పి వార్త వస్తున్నాయి. నేను మా కార్యకర్తలకు, మా నాయకులు చెప్తున్నా, దయచేసి అటువంటి వాళ్ళని ప్రోత్సహించద్దండి. మనం చాలా ఇబ్బంది పెట్టేసామని మన ప్రభుత్వం ఆడుకున్నారు. కాబట్టి అటువంటి వాడిని నేను క్షమించను. వాళ్ళ వల్ల నాశనమైనాం, మన ప్రాంతం దెబ్బతింది, అన్ని రకాలు దెబ్బతిన్నాం. వాళ్ళు అనిపించాలి. ఈరోజు మన ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్య పూర్తి చేసుకునే అవకాశం మనకి దొరికింది. మొదటి ఆవేదన, నా బాధ అంతా కూడా రైతులు కాపాడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.